అందరికీ నమస్కారము. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా మీ అందరికీ తెలుగు నూతన సంవత్సర శ్రీ విశ్వావాస సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది మీ జీవితంలో ఎన్నో వెలుగులు నింపాలని కోరుకుంటూ మీ సంకల్పాలు మీ కోరికలు అన్నీ నెరవేరి జీవితంలో ఎంతో ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో ఉగాది రోజు ఏ దేవత ఆరాధన చేయాలి, ఈరోజు పాటించాల్సిన విధి విధానాలు ఏంటి, ముఖ్యంగా ఈ రోజు మనం ముఖ్యంగా పాటించాల్సినవి, చేయవలసిన పనులు, చేయకూడని పనులు, వీటన్నిటి గురించి పూర్తి వివరాలు మీతో షేర్ చేసుకుంటాను. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చివరి దాకా చూడండి. అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో మనం తెలుగు నూతన సంవత్సరం ఉగాది 2025లో ఎప్పుడు వచ్చింది, ఈ తెలుగు సంవత్సరం పేరేంటి, అలాగే ఉగాది పచ్చడి స్వీకరించవలసిన సమయాలేంటి, ఇంకా ఈరోజు ముఖ్యంగా ఏ దేవుణ్ణి పూజించాలి, ఉగాది పండుగకి ఇంటిని పూజా మందిరాన్ని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి, ఈరోజు ముఖ్యంగా చేయవలసిన పనులు ఏమిటి, ఇవన్నీ కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోకు మీకు బాగా యూజ్ అవుతుంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నించండి. ముందుగా ఒక లైక్ చేస్తే మరి కొందరికి చూడడానికి రికమెండ్ అవుతుంది, మిగతా వారు కూడా మన తెలుగు సంవత్సరం గురించి తెలుసుకుంటారు కదా. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అయితే ఇంకా వీడియోలోకి వెళ్తే, మనం తెలుగు వారి పండుగైన ఉగాది పండుగ మన పురాణాల ప్రకారం సోమకుడు అనే రాక్షసుడు వేదాలను దొంగిలించిన కారణంగా విష్ణుమూర్తి మత్స్యావతారం ఎత్తి రాక్షసుని సంహరించి వేదాలను తిరిగి బ్రహ్మదేవుడికి అందించిన రోజే ఉగాది. ఈ రోజే ఆ బ్రహ్మదేవుడుకు ఈ జగత్తుని సృష్టించాలని అంటారు. అలాగే ఈ రోజు నుండి వసంత ఋతువు ప్రారంభమవుతుంది. చైత్రమాసంలో వచ్చే నవరాత్రులు, వసంత నవరాత్రులు కూడా లలితా నవరాత్రులు ఈ రోజు నుండే ప్రారంభమవుతాయి. యుగ అంటే నక్షత్రము, నక్షత్ర గమనానికి ఆది ఉగాది. సృష్టి ప్రారంభమైన రోజే ఉగాది. ప్రతి సంవత్సరం కూడా చైత్రశుద్ధ పాడ్యమి రోజు ఉగాది పండుగను జరుపుకుంటాము. పాడ్యమి తేదీ 2025 మార్చి నెలలో శనివారం సాయంత్రం 5:03 నుండి 2025 మార్చి 30 ఆదివారం మధ్యాహ్నం 2:44 వరకు ఉంటుంది. సూర్యోదయంతో మొదలయ్యే తిథిని మనం పరిగణలోకి తీసుకుంటాం కాబట్టి ఉగాది మార్చి 30 ఆదివారం వస్తుంది. మనము 60 సంవత్సరాలు తెలుగు సంవత్సరాలు ఉంటాయి. ఈసారి మనకు విశ్వాస నవ సంవత్సరం వచ్చింది. ఈ రోజు ఉగాది పచ్చడి ఏ సమయంలో స్వీకరించాలంటే ఉదయం 5 గంటల నుండి 7:30 వరకు పూజ పూర్తి చేసుకొని ఉగాది పచ్చడి స్వీకరించవచ్చు. ఒకవేళ అప్పుడు కుదరకపోతే ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు స్వీకరించగా, అలాగే సాయంత్రం 4:28 నుండి 5:57 శుభ గడియలు ఉన్నాయి. అయితే ఈరోజు ఏ దేవుణ్ణి పూజించాలి అంటే, ఈ దేవుణ్ణే పూజించాలనే నియమం అయితే ఏమీ లేదు. ఆదివారం వచ్చింది కాబట్టి ముందుగా సూర్యభగవానునికి అర్ఘ్యం ఇచ్చి నమస్కారం చేసుకొని మీ ఇష్ట దైవాన్ని పూజించుకోవచ్చు. శివుడు, విష్ణువు, మీ కులదైవం ఏ దేవున్నైనా కూడా పూజించవచ్చు. ఈరోజు షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడిని తయారు చేసుకొని ప్రతి ఒక్కరూ స్వీకరించాలి. తీపి, చేదు, వగరు, పులుపు, కారం, ఉప్పు, ఈ 6 రుచులు పాలల్లో ఉండాలని కోరుకుంటూ ఈ ఉగాది పచ్చడిని స్వీకరించాలి. ఈరోజు ముఖ్యంగా తైల అభ్యంగన స్నానం ముందుగా చేయాలి. అలాగే ఒంటికంతా నూనె పట్టించుకొని నువ్వుల నూనెను స్నానం చేయాలి, తలార స్నానం. అలాగే ఈరోజు కొత్త బట్టలు ధరిస్తారు. అలాగే సాయంత్రం తప్పకుండా పంచాంగ శ్రవణం ఇంట్లో వినడం కానీ చదవడం కానీ చేయాలి. అలా మనకు కుదరకుంటే దేవాలయంలోకి వెళ్ళి ప్రతి దేవాలయంలో తప్పకుండా పంచాంగ శ్రవణం చేస్తారు. ఆ పంచాంగ శ్రవణం దేవదర్శనం చేసుకుని పంచాంగ శ్రవణం వింటే మన రాశి ఫలాలు ఎలా ఉంటాయి అనేది తెలుసుకోవాలి. కాబట్టి తప్పకుండా ఈరోజు పంచాంగ శ్రవణం చేయాలి, వినాలి. అయితే ఈ ఉగాది కోసం ఇంటిని ఏ రోజు శుభ్రం చేసుకోవాలంటే, ఉగాది కొత్త అమావాస్య మొదలవుతుంది కాబట్టి, అంటే అది మనకు శుక్రవారం మొదలవుతుంది. అమావాస్య రోజు శుక్రవారం రోజు మనకు ముందు రోజు 28వ తారీఖు శుక్రవారం మనం ఇంటిని శుభ్రం చేసుకోవద్దు. అలాగే మనకు అమావాస్య 29వ తారీఖు ఉంది కాబట్టి అది కూడా కొత్త అమావాస్య. ఇప్పుడు మన క్రోధినామ సంవత్సరంలో ఇది చివరి అమావాస్య కాబట్టి ఈరోజు లక్ష్మీదేవి పూజలు చేసుకుంటాం కాబట్టి ఈరోజు కూడా మనము పూజా మందిరాన్ని, ఇంటిని శుభ్రం చేసుకోవద్దు కాబట్టి 26, 27 తేదీల్లో ఇంటిని శుభ్రం చేసుకోవాలి. అలాగే పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. ఒకవేళ ఇంటిని శుభ్రం చేసుకొని పూజా మందిరాన్ని శుభ్రం చేసుకునే వారు మనకు ఈ 3 రోజులు అనుకున్న రోజులు కుదరకుంటే కనుక ఉగాది రోజు మనము తెల్లవారుజామున చేసుకుంటే ఇంకా చాలా మంచిది. అలాగే ఉగాది రోజు ముందు రోజు కొత్త అమావాస్య రోజు ముందుగా ఇంటిని మనం శుభ్రం చేసుకొని ముందుగా గడప పూజ చేసుకొని పసుపుతో అలంకరించి ఇంటి ముందు రంగవల్లులు అలంకరించుకొని గుమ్మాలకు మామిడి తోరణాలతో అలంకరించుకొని మనము ఇంటిని ఉగాది కోసము, నూతన సంవత్సరం కోసము
అలంకరించుకొని పెట్టుకోవాలి. అలాగే కొత్త అమావాస్య రోజు మనం ముందుగా గ్రామదేవతను పూజించుకోవాలి. గ్రామదేవత ఆరాధన చేయాలి. ఇంటి ముందు దీపారాధన చేసుకొని మన దగ్గర సిటీలో ఉన్న ఎక్కడ ఉన్నా కూడా ఆ ప్రాంతాన్ని ఆ ఊరిని కాపాడడానికి ప్రతి ప్లేస్లో కూడా గ్రామదేవత ఉంటుంది మనకు. కాబట్టి ఇంటికి కూడా కాపలాగా కూడా గ్రామదేవతగా ఉంటారు. కాబట్టి ఆ రోజు వేపాకులు ఇంటి గుమ్మం ముందు ఉంచి దీపారాధన చేయాలి. అలాగే గ్రామదేవతను పోచమ్మ, ముత్యాలమ్మ ఇలా ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క రకంగా ఆరాధిస్తారనమాట. అయితే ఈరోజు కూడా ముందుగా మనము గ్రామదేవత ఆరాధన చేసి అలాగే ఇంట్లో మనము అమావాస్య పరిహారాలన్నీ చేసుకుంటాం కదా. ఇంటిని ముందుగా ఉప్పు వేసి శుభ్రం చేసుకోవడము, ఇంటి ముందు ఉప్పు నిమ్మకాయ దీపారాధన చేసుకోవడం, అలాగే ఐశ్వర్య దీపం, పంచగవ్య దీపారాధన, ఇలా మనకు ఏది కుదిరితే ఆ దీపారాధన చేసి అమ్మవారి స్తోత్రాలను చదువుకోవాలి. అలాగే ఉగాది రోజు మాత్రం మనము ముందుగానే ముందు ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ముందే పూజా మందిరాన్ని అంతా శుభ్రం చేసుకొని సిద్ధం చేసుకొని తెల్లవారుజామునే మనకు కుదిరితే కనుక దీపారాధన చేసుకొని మనము మహానైవేద్యము ఉగాది పచ్చడి, భక్ష్యాలు ఇలా మనము బొబ్బట్లు అంటాము, ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలాగా పిలుస్తాము. ఈరోజు తప్పకుండా చేయాల్సిందైతే మనము షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడి. కుదిరితే ఇంట్లో వారందరూ కూడా ఈరోజు మన తెలుగు సాంప్రదాయమైన బట్టలు, నూతన వస్త్రాలు ధరించి ఆ ఉగాది పచ్చడి పూజలో మనము ఉగాది పూజలో కూర్చొని ఉగాది దేవతారాధన మనం ఈరోజు తప్పకుండా మనం రోజు మొదలయ్యేది పూజా మందిరంలోనే. కాబట్టి ఈరోజు మనం పూజ అయితే తప్పకుండా ఈ పూజా మందిరంలోనే చేసుకోవాలి. అయితే లలితాదేవి నవరాత్రులు కూడా మొదలవుతున్నాయి కాబట్టి మనం ఈ పూజా మందిరంలోనే కలశం పెట్టుకోకున్నా ఇక్కడే చేసుకోవచ్చు, లేకపోతే ప్రత్యేకంగా అయినా చేసుకోవచ్చు. ముందుగా అయితే మనం పూజా మందిరంలోనే ఈరోజు పూజ చేసుకోవాలి. మనము ఈరోజు మేమైతే తప్పకుండా భక్షాలు, తర్వాత ఉగాది పచ్చడి, మహానైవేద్యం పెడతాము. ఎవరి సాంప్రదాయం పట్టు వాళ్ళు పెట్టుకొని ఈ పూజ చేసుకొని ఉగాది పచ్చడి అందరూ స్వీకరించాలి. కుదిరితే మిగతా వాళ్ళకు కూడా పంచి పెడితే చాలా మంచిది. తప్పకుండా ఈరోజు ఇంకా మనము పూజలు కంకణాలు మనము తయారు చేసే ఉగాది పచ్చడి కొత్త కుండలోనే చేయాలి. ముందు రోజు అమావాస్య ఉంటుంది కాబట్టి ఉదయమే మనం ఉగాది రోజు ఉగాది కుండను మేమైతే అలాగే తెస్తాము. కొత్త కుండను తీసుకొని వచ్చి దాన్ని శుభ్రం చేసుకొని ఉగాది పచ్చడి చేసి అందులోనే చేస్తే, కొత్త కుండలో చేస్తే చలవని లక్ష్మీప్రదం అని చెప్తారు. కాబట్టి ఆ రోజు ఆ ఉగాది కొత్త కుండలోనే మనము ఉగాది పచ్చడి చేసుకొని దానికి కంకణం చేసుకొని ఇవంతా మనకు తెలుసు కదా. ఆ ఉగాది పచ్చడి చేసుకొని అది ఇంటిల్లిపాది స్వీకరించాలి. అలాగే దేవుడి దగ్గర కంకణాలు పెట్టుకొని అవి కూడా ఇంట్లో అందరూ కట్టుకుంటే చాలా మంచిది. అలాగే మనము పూజించుకున్న అక్షంతలతో దేవతారాధన, ఈరోజు మన ఇష్టదైవం ఎవరినైనా పూజించవచ్చు. కాకపోతే మన ప్రతి పని కూడా లక్ష్మీతో అంటే ధనంతో కూడుకొని ఉంటుంది. కాబట్టి ఈరోజు తప్పకుండా లక్ష్మీదేవి ఆరాధన చేసి అమ్మవారికి ఇష్టమైన స్తోత్రాలు ఏదైనా మనకి ఏది వస్తే ఆ స్తోత్రనామాలు చదువుకొని ఆ పూజలు చేసుకున్న తర్వాత మనం పూజలో ఉపయోగించే అక్షంతలు మన ఇంటిల్లిపాది అందరూ అంతా శుభం జరగాలని అవి చల్లుకోవాలి. ఆ తర్వాత ఈరోజు మనం చేయవలసిన ఏంటి అంటే, వచ్చేది ఇప్పుడు వేసవి కాలం కాబట్టి కుండను దానం చేయడము, మనం వస్త్రధారణం చేయడము, ఇలా మనకు చెప్పుల దానం, ఇలా ఏది కుదిరినా అది చేయొచ్చు. అలాగే ఈరోజు చేయకూడని పనులు ఏంటి అంటే, మనము ఎవరిని ఇంట్లో ఏడవడం కానీ, గొడవలు పడడం కానీ, ఎవరి మీద తిట్టడం కానీ, అపనిందలు చేయడం కానీ, అబద్ధం ఆడడం, అసత్యం చేయడం కానీ చేయకూడదు. అలాగే ఏడవడము, దుఃఖించడము, ఒకరిని నిందించడం ఇలాంటివి మాత్రం అస్సలు చేయొద్దనమాట. ఇది మనము ఉగాది రోజు చేయాల్సిన విధి విధానాలు. అలాగే ముందుగా మనం ఈరోజు పూజలు మనకు ఏది కుదిరినా ఆ పూలతోని పూజించుకోవాలి. అలాగే మనకు ఇది ఉగాది నుండే మనకు ప్రతిదీ మొదలవుతుంది కాబట్టి మనకు ఇదే ఉగాదితోనే స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈరోజు మనము తప్పకుండా పసుపు, కుంకుమ, ఉప్పు ముందు రోజు తీసుకొని వచ్చు. లక్ష్మీ పూజలు, అమావాస్య పూజలు, ఉగాది మనము రోజు కుదిరితే కనుక పసుపు కుంకుమలు కొత్తవి కొనుక్కొచ్చి పెట్టుకోవాలి. అలాగే ఈరోజు మనం ఏదైనా కూడా ఉగాది పచ్చడి అన్ని కొత్త వాటి, కొత్త చింతపండు, బెల్లము ఇవన్నీ కూడా కొత్తవి తీసుకొని రావాలి. అలాగే కూడా లక్ష్మీప్రదమైన వస్తువులు ఏవైనా మన ఇంట్లో ఉంటే కనుక, అంటే లక్ష్మీ గవ్వలు, ముత్యాలు, గురిగించలు, గోమతి చక్రాలు, లక్ష్మీ గవ్వలు, ఇలా అన్ని చిట్టి గాజులు ఇలాంటివి ఏవైనా లక్ష్మీప్రదమైన వస్తువులన్నీ మన ఇంట్లో ఉంటే కనుక వాటిని శుభ్రం చేసుకొని పూజించుకోవచ్చు. లేకపోతే ఈరోజు కుదిరితే కనుక కొత్తవి మనం కొనుక్కొచ్చుకొని ఈరోజు
ఈరోజు పూజలో పెట్టుకోవచ్చు. అలాగే గౌరమ్మ సెట్ అంటాం కదా, అంటే మనం రోలు రోకలి ఇలాంటివన్నీ కూడా మన తిరగలి ఇవన్నీ మన ఇంట్లో ఉంటే పూజించుకోవచ్చు. లేకపోతే కొత్తవి తీసుకొని వచ్చి పూజ చేస్తే చాలా మంచిది. అలాగే ఈరోజు మనం ఐశ్వర్య దీపం పెట్టుకోవాలనుకున్నాం కదా, అలాగే ఈరోజు మనము కుబేర కొంచెం కూడా ఈరోజు కనుక పెట్టుకుంటే చాలా మంచిది. ఇంట్లో ఉంటే కనుక దాన్నే మళ్ళీ మనం పెట్టుకోవచ్చు, లేకపోతే కొత్తది పెట్టాలి. అలాగే ఈరోజు ఉగాది పచ్చడి ఆరాధన చేయడం అలాగే ఈరోజు లలిత దేవి నవరాత్రులు మొదలవుతాయి. నవమి నవరాత్రులని కూడా అంటారు. ఈరోజు మనం కుదిరితే కలశం స్థాపన కూడా మనం ప్రత్యేకంగా అయినా పెట్టుకోవచ్చు, పూజా మందిరంలో అయినా పెట్టుకోవచ్చు. అలా పెట్టుకోలేకుంటే ఉదయం అమ్మవారికి మనకు కుదిరిన ద్రవ్యాలతో అభిషేకం చేయించి సాయంత్రము మనము అమ్మవారికి కుంకుమార్చన చేసుకున్నా కూడా మనకు సరిపోతుందండి, నవరాత్రులు చేసుకున్నట్టు అవుతుంది. ఈరోజు ఇలా కుంకుమార్చన తప్పకుండా చేసి మనము కుదిరిన నైవేద్యం అమ్మవారికి పెడితే నవరాత్రులు చేసుకున్న ఫలితం మనకు లభిస్తుంది. దీనివల్ల మనకు ఆరోగ్యం కుదుటపడుతుంది. ఈ నవరాత్రులు చేస్తే మనం ఏ కోరికలు పెళ్ళి కావాలని, అలాగే సంతానం కోసము ఇలా అమ్మవారికి ఈరోజు ఇంటికి దేవి ఖడ్గమాల లలితా సహస్రనామాలు ప్రతిరోజు కనుక చేస్తే తప్పకుండా ఆ దేవి అనుగ్రహం కలుగుతుంది. ఈ విధంగా ఈ ఉగాది పూజను చేసుకోండి, దేవీ నవరాత్రి పూజలు చేసుకొని కొత్త అమావాస్య పూజ చేసుకొని ఆ దేవీ దేవత అనుగ్రహాన్ని పొందుదాం. అలాగే ఈ కొత్త సంవత్సరం అందరికీ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఆ సకల దేవతలు మనకు కలిగించాలని కోరుకుంటూ వీడియో నచ్చితే లైక్ చేయి. మీకు నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీ అందరికీ ఏదో విధంగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుస్తాను. సర్వే జన సుఖినో భవంతు.